casting couch. ఇండస్ట్రీలో జనరల్గా చెప్తారు casting couch ఉంటుంది. సో ఇఫ్ యూ డోంట్ గివ్ కమిట్మెంట్ ఆఫర్స్ రావు అని చెప్తారు. సో నిజంగా ఉందంటారా? మీరు ఎప్పుడైనా అలాంటి ఫేస్ చేశారా? నేను ఇప్పుడు అంటే సినిమాల్లో అనే మాట్లాడుతూ ఉన్నాను నేను. ఎవ్రీవేర్ ఇట్ ఈస్ ఎవ్రీవేర్ బికాస్ సినిమాల్లో అయితే నేను మాట్లాడుతూనే ఉన్నాను. ఈవెన్ నౌ యూ కెన్ సే ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఐమ్ డూయింగ్ ద టీమ్స్ ఐఎమ్ వర్కింగ్ విత్. మొన్న ఏదో ఒక ప్రెస్ మీట్లో టెనెంట్ టైంలో ఒకరు, మేడం మీరు ఇంత మంచి యాక్టింగ్ చేస్తారు, మీరు పెద్ద సినిమాల్లో ఎందుకు లేరు అన్న. మంచి క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్ మీరు పెద్ద సినిమాలు ప్రెస్ మీట్కి వెళ్ళేటప్పుడు అక్కడ అడగండి. ఎస్ఆర్ గారు ఈ సినిమాల్లో ఎందుకు లేరు, నాకేం తెలుసు, నేను వెళ్ళి అడగాను కదా నాకు సినిమాలు తీసుకోండి అని. అలా చెప్పడానికి ఆ సినిమాలో నాలాంటి క్యారెక్టర్ ఉంటుందా రోల్ ప్లే చేయడానికి? ఈజ్ దర్ నెసెసిటీ? ఐ డోంట్ నో. బట్ వై ఆర్ బిగ్ బ్యానర్స్ నాట్ టేకింగ్ గుడ్ ఆర్టిస్ట్? వై ఆర్ వి స్టిల్ ట్రయింగ్ టు ఫోర్స్ పీపుల్ విత్ మీడియోకర్ యాక్టర్స్? మీడియోకర్ ఆర్టిస్ట్నే చూపించి వీళ్ళనే చూడండి అంత అవసరం ఏముంది? ఎక్కడో నుంచి తీసుకొచ్చి వాళ్ళకి తెలుగు రాకపోయినా డబ్బింగ్ చేపించి, వాళ్ళకి డాన్స్ రాకపోయినా డాన్స్ చేపించి, అంత కష్టంగా కూడా ఈమెనే చూడండి ఫోర్స్ఫుల్గా ఎందుకు చేస్తున్నారు? What is the answer for that? See, if it is someone extremely talented, you got them from even out of this world, we understand because they deserve that platform. But what is the reason? What are you getting? You are not even getting your invested amount back. ఇన్వెస్ట్ చేసిన డబ్బులు కూడా అటు సినిమా కూడా ఆడట్లేదు. అంత లాస్ చేసి అయినా మీకు ఇవే ఆర్టిస్ట్ కావాలంటే ఎందుకు కావాలని దానికి ఆన్సర్ వేరే ఏమై ఉంటుంది? ఈవెన్ ఐ డోంట్ నో. If it is not casting couch and if it is not something unethical, why can't you hire people who are around you, who are deserving, who are doing well?